పొద్దుగాల పొద్దుముక పట్నంలో చాలా మంది పార్కులకు పోతారు. అటు వాకింగ్లు నడిస్తే పోరలు మంచిగా ఆడుకోవచ్చు. అంతకు మించి ముత్యమంత షేపన్న మంచి గాలి వీల్వచ్చని ఆపోచన. రోడ్ల మీద పచ్చదనం తగ్గిపాయే, గల్లీల సుత చెట్లు పల్సగైతుండే. ఇక ఉన్నది పార్కులే కాబట్టి గట్ల జరంతా నిమ్మల పడుతున్నారు. ఇక అసలు ముచ్చటేందంటే దునియా గలీజ్ గాలిలా మనం ఏడున్నామంటే ఆరో జాగల ఫస్ట్ ర్యాంకు పాకిస్తాన్ కొట్టేసిండు. అటెన్క బంగ్లాదేశ్, తజికిస్తాన్. ఇక పట్నాలలో చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఖరాబైన గాలి ఉత్తరప్రదేశ్ లో ఉన్నదట. దేశంలోనే ఎక్కువ గలీజ్ గాలి మోపైన ఢిల్లీ దునియా ర్యాంకుల 4వ జాగలుండుడే చిత్రం ఉన్నది. స్విట్జర్లాండ్ లా గాలిని పరీక్షబట్టే ఓ సంగపోళ్ళు 143 దేశాలు 9446 పట్నాలు తిరిగి ఏడెట్లుందని పరీక్ష పడితే గీ ముచ్చట తేలింది. మంచి గాలి లేని టాప్ 10 నగరాల్లో 5 ఇండియాలోనే ఉన్నాయంటే చూడుర్రి. టాప్ 25 తీసుకుంటే ఇండియా, పాకిస్తాన్, చైనాలు ఉన్నాయట. జరంత ఎక్కువ తక్కువ గాని ఇయాల రేపు ఏడ సొక్కమైన గాలి దొరుకుతున్నదుల్లా. ఇరాం లేకుండా కంపెనీల పొగ, రోడ్ల మీద బండ్ల పోకడ, పొగగొట్టాలకు రెస్టే ఉండది. ఇక మొగుల్ని దాకే బిల్డింగులు కట్టుడు, పాత ఎగులగొట్టుడు, చెట్టు గుట్టలు గాలబెట్టుడు తోటి దుమ్ము దూసరం కలిసిపోయి అట్ల కొంత ఆగమైతుండే. ఆల్రెడీ ఢిల్లీలా చలికాలం వస్తే ముక్కుకు మాస్కులు పెట్టుకొని తిరిగే పరిస్థితి. హైదరాబాద్ ఏమన్నా తక్కువ ఢిల్లీకి పోటీ ఇస్తానికి ఉరుకులాడుతుంది. పరిస్థితి గిట్లున్నందుకే పొగిడిచే కంపెనీలు పట్నం దాటిస్తున్నారు. హైదరాబాద్ లా డీజిల్ బస్సులు తగ్గించి కరెంటు తోటి నడిచేటి తిప్పుతున్నారు. పబ్లిక్ ఎలక్ట్రిక్ బండ్లు కొనుక్కుంటే ట్యాక్సులు తగ్గిస్తుంది మన సర్కారు. ఒక 40 లక్షల కారు కొనుక్కుంటే 4-5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తా ఉంది. రేపు పెట్రోల్ డీజిల్ బండ్లు తగ్గి ఛార్జింగ్ బండ్లు పెరుగుతనే గలీజ్ గాలి తగ్గుతది. లేదంటే భాగ్యనగరం సుత మురికి గాలి పట్నాల్లా ఇంకింత ముంగటి పోవుడు పక్కా. చూసుకోండి మరి.